గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందించేందుకు నేడు గుత్తేదారు సంస్థను ఎంపిక చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరుస్తారు. కార్గో సేవలు కావాలని చాలా కాలం నుంచి వ్యాపార వాణిజ్య వర్గాలు చేస్తున్న వినతిని ఇన్నాళ్లకు భారత విమానయాన సంస్థ అంగీకరించింది. గన్నవరం విమానాశ్రయానికి ఒక్కటొక్కటిగా హంగులు సమకూరుతున్నాయి. గుత్తేదారు సంస్థ ఎంపిక పూర్తయితే త్వరలోనే గన్నవరం నుంచి కార్గో సేవలు ప్రారంభమవుతాయి. దశాబ్దాల కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలందించారు. స్థానికంగా ఉండే బేకన్ ఫ్యాక్టరీ నుంచి విదేశాలకు మాంసం ఉత్పత్తులు ఎగుమతి చేశారు. ఇన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ కార్గో సేవలు ప్రారంభించాలనే డిమాండ్ రావడంతో పరిస్థితుల్ని అధ్యయనం చేసిన ఏఏఐ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. కార్గో నిర్వహణకు టెండర్లను ఆహ్వానించారు. దాఖలైన బిడ్ల నుంచి ఓ సంస్థను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గుత్తేదారు సంస్థ కార్గో భవనానికి ప్రతి నెల అద్దె, అలాగే ప్రతి లావాదేవీలపైనా సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే నెల రోజుల్లోగానే గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందుబాటులోకొస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రయాణ విమాన సర్వీసుల్లోనే కార్గో సరుకు పంపిస్తారు. పైభాగంలో ప్రయాణికులు, కింది భాగంలో కార్గో సరుకు తరలించే బెల్లీ విమానాలు గన్నవరం నుంచి నడుస్తున్నాయి. డిమాండ్ను బట్టి పూర్తిస్థాయిలో కార్గో సర్వీసులు నడుపుతారు. కృష్ణా, గుంటూరుతో పాటు చుట్టుపక్కల ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో పండే వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఎగుమతికి గన్నవరం కార్గో సేవలు ఆధారంగా ఉంటాయి. గన్నవరం నుంచి సరుకు రవాణాకు ఉన్న అవకాశాలపై ఎంబీఏ విద్యార్థులతో అధ్యయనం చేయించారు. భవిష్యత్తులో వచ్చే పరిశ్రమలు, ఉత్పత్తులు, ఎగుమతి, దిగుమతులు, చుట్టుపక్కల జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులపై నివేదిక రూపొందించారు. నూజివీడు మామిడి, సపోటా, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా, మాంసం ఉత్పత్తులకు సింగపూర్, మలేసియా, అమెరికాలో మంచి గిరాకీ ఉంది. విజయవాడకు సమీపంలోని మైలవరం, తిరువూరు ప్రాంతాల్లోని మామిడి, బత్తాయి, జామ, పనస, తూర్పు కృష్ణాలోని అరటి, పసుపు, వరి, గుంటూరు మిర్చి, పసుపు, పొగాకు ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. వీటన్నింటితో ఒక నివేదిక తయారు చేసి గతంలో ఏఏఐకు పంపించారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర సంఘాలు సైతం ఇక్కడి అవసరాలు, అవకాశాలను వివరిస్తూ విమానయాన శాఖకు లేఖలు రాశాయి. గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో రక్షణ రంగ విడిభాగాల తయారీ, ప్లాస్టిక్, కేబుళ్ల పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ఏడాది చివరికి ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. వీటిని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలించాలంటే కార్గో సర్వీసులు అందుబాటులో ఉండాలి. లేదంటే రహదారి మార్గంలో తీసుకెళ్లడం చాలా కష్టం. అలాగే ఆగిరిపల్లిలో ఏర్పాటు కాబోతున్న మెగా ఫుడ్ పార్కుకు కార్గో సేవలు చాలా అవసరం.